వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో పర్యటించారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మెల్యే ఆదేశించారు. పేద కుటుంబాలకు కొండంత అండా, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్కులని పంపిణీ చేశారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులపై సామాజిక ఆడిట్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు మండలంలో ఉన్నటువంటి అధికారులని, రెవెన్యూ సెక్రటరీలందరినీ కూడా, పంచాయతీ సెక్రటరీలందరినీ కూడా పిలిచి ఆర్డబ్ల్యూఎస్ అధికారులని, ఇన్ఫ్రా వాళ్ళనంతా కూడా పిలిచి వాటర్ సప్లై, ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా వేసవి కనుక ఏ గ్రామంలో కూడా వాటర్ ఇబ్బంది ఉండొద్దని చెప్పి అధికారులకు అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు కాసింపూర్లో జనవరి 26 నాడు ఏదైతే మండలంలో ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ఏదైతే ఆ రోజు 26 తారీఖు నాడు జనవరి 26 రోజు అయితే ఆ విధంగా ఆ రోజు ఓపెన్ చేసినామో వారికి అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒకటి అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు దాదాపు ఒక 136 మందికి ఇందిరమ్మ ఇండ్ల ఊరికి రావడం జరిగింది. ఇంకా కూడా వారే కాకుండా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా వారికి కూడా సెకండ్ లిస్టులో మిస్ అయిన వారికి కూడా అందరికీ కూడా ఆఖరి నిరుపేద ఇంటి వరకు, ఆఖరి నిరుపేద గ్రామంలో ఉన్నంత వరకు ఇండ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అదొకటే కాకుండా ఈరోజు రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా దాదాపు బషీరాబాద్ మండలంలో ఈరోజు వరకు కొత్తగా 3050 రేషన్ కార్డులు ఈరోజు వరకు ఇవ్వడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఖచ్చితంగా ఆఖరి ఎవరి లబ్ధిదారుని వరకు, ప్రతి ఒక్కరికి నిరుపేద లబ్ధిదారునికి చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే కాకుండా ఈరోజు 3 ఎకరాలు 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ వారం 10 రోజులలో రైతు భరోసా కూడా ప్రతి వ్యవసాయానికి సేద్యమైనటువంటి అనువైనటువంటి భూమికి ప్రతి ఎకరాకు అన్లిమిటెడ్గా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అందరూ కూడా ఇచ్చే బాధ్యత మా గవర్నమెంట్ది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన కనుక అందరూ కూడా ఇచ్చే బాధ్యత మన నియోజకవర్గంలో అందరికీ రైతులకు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని అందరికీ ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మండలంలో అందరినీ కూడా ఈరోజు అందరిని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇక్కడ కూడా సోషల్ ఆడిట్ ఈరోజు దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి మార్చి 6 తారీఖు వరకు జరిగినటువంటి సోషల్ ఆడిట్ కూడా దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. చాలా గ్రామాల్లో వర్క్స్ కూడా చాలా బ్రహ్మాండంగా జరగడం జరిగింది. దానికి ఇంకా కూడా నెక్స్ట్ మాత్రం ఆ విలేజ్లకు ఆ మండలానికి ఎంతైతే అలాట్మెంట్ అయిందో అంత కూడా ఖర్చు పెట్టమని చెప్పి అధికారులకు కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ వారికి కూడా కోరడం జరిగింది. ఇంకా కూడా వచ్చే నెక్స్ట్ ఇయర్ ఎన్ఆర్జీఎస్ పైన కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి ప్రతి ఒక్క ఉపాధి లేని వారికి ఉపాధిని కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక గ్రామంలో తాగినీటి ఇబ్బంది రాకుండా ఒక ప్రణాళిక తయారు చేసుకొని రమ్మని చెప్పినాం. వారు చేసే విధంగా ఎన్ని ఫండ్స్ అయినా సరే తాగునీటికి సమస్య రానియకుండా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తాం.